జేసునాథుని దివ్య హృదయం పూజిత మాసము 16వ రోజు ధ్యానాంశం దివ్య హృదయము పుణ్యాభివృద్ధి. యేసునాథుని దివ్య హృదయ ప్రేమ స్రవంతి వాస్తవముగా మన జీవ జయంతి. యేసు ప్రేమ సువార్తయే మన గానము. నీ నామామృతమే మా పానము. ఏమని వేడుదు నీ ప్రేమ పెన్నిధి, ఎంతని గూడుదు నీ పాద సన్నిధి. మా మనోనాథ, మా జీవనాథ, నీ నామము చాటగ మధురం మధురం. నిన్ను తలచిన చాలు పుణ్యం అభివృద్ధియగును. మన జ్ఞాన బలహీనమును నెరుగు జేసునాథుని దివ్య హృదయము మనము పుణ్యమార్గములో వృద్ధి పొందునట్టు పుణ్యములన్నిటిలో మనకు మాతృకగానుండ కృపచేసిరి. మనము నడువవలసిన విధమును నేర్పించుటకు తనే స్వయముగా పుణ్యమార్గములో వృద్ధినొందునట్టుగా కనుపడ ఇచ్చిగించిరి. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను అని లూకా సువార్త అధ్యాయం 2:52 వేద గ్రంథములో చదువుచున్నాము. క్రైస్తవులందరూ వయస్సు కొద్దీ జ్ఞానమునందును దేవ ఇష్టప్రసాదములందును వర్ధిల్లి అభివృద్ధి చెందవలెను. తమ బిడ్డ పెరుగక బలహీనముగా నుండిన ఎడల వాని సౌఖ్యమును గూర్చి తల్లిదండ్రులు శ్రద్ధ కలిగియుందురు. అనేక సంవత్సరములు బడిలో చదువుతున్న పిల్లవాడు కొంచెమైనను వృద్ధి పొందక బాలశిక్షలోనే ఉండిన ఎడల అతను దేనికి పనికిరాని శుద్ధ మొద్దు అని ఉపాధ్యాయుడు ఇంటికి పంపివేయును. నాటిన నారింజ మొక్క అనేక సంవత్సరములకు కూడా పెరగనిచ్చో వేద గ్రంథములో చెప్పబడిన నిష్ఫల అంజూర చెట్టువలె తోటవాడు దానిని నరికి బయట పారవేయును. అలాగే మనము యేసునాథుని దివ్య హృదయ భక్తినందు అభివృద్ధి నొందక పుణ్యఫలమునీయక జీవించినట్లయిన మన గతియు అటువంటిదే అగును. మనము దైవ భక్తియందు వృద్ధి నొందుతున్నది లేనిది మనకు ఏలాగు తెలియును? దురాశాపాసములను అణచి జయించుటకు కొంతమంది క్రైస్తవులు అనేకసార్లు పోరాడవలసియుండును. అలాగు చేసిన ఎడల కొన్ని పర్యాయములు స్వల్ప పాపములో పడినను పట్టు విడువక వృద్ధి పొందుదురు. మన ఆశాపాసములలో నిలకడగా పోరాడి మన తప్పిదములను ప్రతిరోజు తగ్గించుకొని చేయవలసిన జ్ఞాన కృత్యములను చక్కగా చేసి తగిన ఆయత్తముతో దేవద్రవ్య అనుమానములను పొంది మనలను సంపూర్ణముగా దైవ సేవకు అర్పించుకొనుటలోనే పుణ్యాభివృద్ధి అనగియున్నది. చెడు తలంపులు, చెడు క్రియలు మూర్ఖత్వము వల్ల తప్పిదములు చేసియున్నట్లు తెలుసుకొనిన వెంటనే యేసునాథుని దివ్య హృదయమునకు ఎదురుగా మన హృదయమును త్రిప్పి నమ్మకముతో ప్రేమతో వారి మన్నింపునకు ప్రార్థించి ఇక ఎన్నటికీ పాపము చేయక ఉండుటకై ప్రయాసపడుదునని ప్రతిజ్ఞ చేయునదే పుణ్యాభివృద్ధి పొందతగిన మంచి మార్గము. దీర్ఘదర్శియైన దావీదు తాను కట్టుకొనిన పాపము తన స్వబలము మీద అపనమ్మకమును తన పంచేంద్రియముల మీద అధిక జాగ్రత్తయును రప్పించినదని వచించిరి. అపోస్తులుడైన పునీత రాయప్పగారు మితిమించిన నమ్మకము కలిగియున్నందుచేత తన రక్షకుని నెరుగనని ముమ్మారు బొంకిరి. వెంటనే ఆయన మనస్సులో విపరీతమైన దుఃఖము పుట్టి పశ్చాత్తాపముతో కన్నీరు మున్నీరుగా ఏడ్చి క్షమించమని ప్రభువును ప్రార్థించాడు. యేసునాథుడు ఆయనను తన ప్రతినిధిగా శ్రీసభకు తలగా నియమించారు. ఇదే విధముగా మన బలహీనము వల్ల మనం కట్టుకొనిన పాపములు మనకు క్షమను, మనస్థైర్యమును, జాగ్రత్తను, జప పట్టుదలను పుట్టించుటేగాక మన నేరములను మన్నించి మనలను ప్రేమించు దేవునికి మేలెరిగితనము నేర్పవచ్చును. మనము ప్రతిదినము చేయవలసిన కార్యములను ఉత్తమ రీతిగా చేసినేడల పునీతత్వములో తప్పక వృద్ధినొంది మోక్షము చేరుదమనుట నిశ్చయమని చెప్పవచ్చును. యేసు సభ స్థాపించిన పునీత ఇన్యాసివారు రోమాపురిలో నున్నప్పుడు ఒక ఉత్సాహవంతుడైన యువకుడు ప్రతిదినము స్వాములవారికి పూజలో సహాయము చేయుచుండెను. ఒకసారి ఆ యువకుడు యేసు సభలో చేరాలని ఆశించి ఇన్యాసి స్వాములవారి యొద్దకు వెళ్లి మనవి చేసుకున్నాడు. అప్పటికే ఇన్యాసి స్వాములవారు ముసలి ప్రాయమగుటచే అనారోగ్యముతో ఊతకర్ర పట్టుకొని నడుచుచుండెను. యువకుని కోరికను విని చాలా సంతసించి, సరే, నీవు నా ఊతకర్ర ఎత్తున ఎప్పుడు పెరుగుదువో అప్పుడు వచ్చిన ఎడల మా యేసు సభలో చేర్చుకొనెదమని సలహా ఇచ్చెను. ఆ యువకుడు చాలా తెలివైనవాడు మరియు చాలా యుక్తిగలవాడు అగుటచే ఇన్యాసి స్వాములవారు గదిలో లేని సమయములో తాను ఆ గదిలోకి వెళ్లి ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఆ ఊతకర్రను కోసి తన ఎత్తుకు సరిపోవునట్లు చేసి మరల ఇన్యాసివారిని మనవి చేసుకున్నాడు. ఊతకర్రతో కొలిచి చూడమన్నాడు. ఎత్తు సరిపోయింది.
ఆశ్చర్యచకితుడైన ఇన్యాసివారు యేసు సభలోనికి ఆ యువకుని చేర్చుకొనిరి. ఎడతెగక ప్రతినిత్యము కొద్ది కొద్దిగా పట్టుదలతో ప్రయాసపడిన ఎడల తప్పక పుణ్యాభివృద్ధి పొందుదుము అనుటకు ఈ ఉదాహరణమే చక్కని దృష్టాంతము. అద్భుత సంఘటన. 1864 సంవత్సరన్న తూత్తుకుడి అను నగరములో యేసు మరియమ్మగారి హృదయముల పేర ఒక పెద్ద దేవాలయము కట్టబడెను. మరి కొంతకాలమునకు ఆ గుడిని విస్తారముగా పెంచి దేదీప్యమానంగా అలంకరించిరి. యేసునాథుని దివ్య హృదయము మీద భక్తిగల తూత్తుకుడి నగరవాసులు ఆ తిరు హృదయము నుండి హేరాళమైన వరప్రసాదములను పొందిరి. 1917 సంవత్సరన్న ఆ మహాదేవాలయములో నవదిన ప్రార్థనలు జరిగినవి. ఆఖరి రోజున ఒక అద్భుత సంఘటన జరిగింది. తూత్తుకుడి నగర వాసులందరూ తమ తమ కుటుంబములను యేసునాథుని దివ్య హృదయమునకు ఒప్పగించిరి. ఒక్కొక్క కుటుంబమునందు యేసునాథుని దివ్య హృదయ పటమును మహాపూజ్యముగా స్థాపించుకొనిరి. ఏ కుటుంబములోనైనా ఎవరైనా జబ్బున పడియున్నట్లయితే ఆ రోగి ఎదుట యేసు దివ్య హృదయ పటమునుంచి ప్రార్థించిన వెంటనే రోగి సంపూర్ణ స్వస్థత పొందుదురు. సాయంత్రము క్రైస్తవులందరూ ప్రసంగం ఆరంభించుటకు ముందు చక్కగా మోకరించి జప సంగీతములు పాడి యేసునాథుని దివ్య హృదయ సేవకు తమ్మును తమ కుటుంబములను ఒప్పగించుకొందరు. ఆ జప కార్యక్రమములు ముగియగానే దివ్యసత్ప్రసాదములో వేంచేసియుండు యేసునాథుని దివ్య హృదయము ఆ క్రైస్తవులందరినీ ఆశీర్వాదించెను. ఆ పిమ్మట యేసునాథుని దివ్య హృదయ సేవలో జీవింపవలయునను దృఢమైన ప్రతిజ్ఞతో ఇంటికి పోయిరి. ప్రేమతో నిండిన యేసునాథుని దివ్య హృదయ ఊరటలో జీవించి చనిపోవు క్రైస్తవులు చాలా భాగ్యవంతులు. పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం: మంచి ప్రతిజ్ఞ చేయుటయందు పుణ్యము అనగి ఉండదు, కాని తాను చేయవలసిన పనులను చక్కగా చేయుటయందును మనలను మనము జయించుటయందును మన దుఃఖ దురితములను యేసునాథుని దివ్య హృదయమునకు ఒప్పగించుటయందును పుణ్యాభివృద్ధి అనగియున్నది. సుకృత జపము: ప్రేమతో రగులుకొని ఉండు యేసునాథుని దివ్య హృదయమా, మా హృదయములను మీ ప్రేమతో రగులుకొని నుండునటుల చేయండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము: ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక. ఆమెన్. యేసునాథుని తిరుహృదయ విడుదల ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. ప్రభువా కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పెద్దైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన సుదృఢ సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య ప్రతి యొక్క సుదృఢ జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిగిలిన ఐక్యమిచ్చే దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమాగ్నిచే మండుడు మంటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండి జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వివేకముల చేనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద
దయగా ఉండండి స్వామి. దైవత్వం సంపూర్ణంగా వాసము చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీ పితకు మిగిలిన ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీ సంపూర్ణ మేలులను మేమందరము పొందినట్లుగా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఓర్పును మిగిలిన దయాళత్వమును కల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము ప్రార్థించే వారెల్లరూ పూర్ణముగా నొసగడు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిందవమానములచే నింపబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఈటచే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా జీవమును ఉత్థానమునైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగు చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ యందు మరణించే వాళ్లకు నమ్మికైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా పాపలను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేసువా, మా ప్రార్థన వినను అవతరించండి స్వామి. మా హృదయమందు దీనదయును శాంతమును గల జేసువా, మా హృదయంలో మీ హృదయం నాకు ఒప్పి ఉండినట్లు చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి. దేవరు వారు కనికరించి అడుగుకుని వారులకు మన్నింపు నొసగను అవతరించండి. దేవరు వారితోనూ స్పిరితు సాంక్తితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయు మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి. ఆమేన్. యేసునాథుని పరిశుద్ధ తిరు హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఆమెన్.